అమ్మాయి జెండా సైడ్ మధ్యలోకి వెళ్ళారు. జెండా సైడ్ వచ్చేసారు. అమ్మా జెండా సైడ్కి రా. జెండా మధ్యలోకి జరగాల. ఏమన్నా మీ దగ్గరనే పట్టుకోవాలి జెండాలు. అమ్మాయి తెలంగాణ కోసం కొట్లాడిన దాంట్లో ఈ సికింద్రాబాద్ ఏరియా అంతా ముంగటుండి కొట్లాడింది అన్నాడు. ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ ఉంటారు. మినీ తెలంగాణ అనుకుంటాం సికింద్రాబాద్ అంటే. మనం అందరం కలిసి కొట్లాడమ్మా. కానీ ఇలా ఉద్యమకారులకు కనీసం గౌరవం లేదు. ఆ ఉద్యమకారులకు కనీసం ఒక పెన్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అందుకే రేపు పొద్దున 2వ తారీఖు నాడు ఉప్పల్ బగాయత్తులో పెద్ద ఎత్తున ధర్నా పెట్టిన ఉద్యమకారులకి రేవంత్ రెడ్డి మాట ఇచ్చింది. మన ఆడవాళ్ళకి మోసం చేసినట్టే, మన పెద్దవాళ్ళకి పెన్షన్ ఇస్తారని మోసం చేసినట్టే, మన విద్యార్థులకు మోసం చేసినట్టే ఉద్యమకారులను కూడా మోసం చేసింది ఆయన. అందుకే ఉద్యమకారుల కోసం రేపు ధర్నా పెట్టినాం. 250 గజాల జాగా ఉద్యమకారులకు ఇచ్చేంత వరకు కొట్లాడతాం. ప్రభుత్వ భూమిని గుంజుకుంటున్నాం. ఉద్యమకారులకు పంచబోతా ఉన్నాం. మంచి లక్ష్యాలతో జరిగింది. అందుకే మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ పార్టీ మీ ఆడబిడ్డ పార్టీ పాంచజన్యం అని 5 అంశాలతో పెట్టుకున్నాం. పాంచజన్యం అంటే శ్రీకృష్ణుడు జంకం. శ్రీకృష్ణుడు ఎదిగికుంటాడు, ధర్మం ఎదిగికుంటే శ్రీకృష్ణుడు ఎదిగికుంటాడు. ఆడబిడ్డలు ఎదిగికుంటారు, ధర్మం ఎదిగికుంటే ఆడబిడ్డలు ఎదిగికుంటారు. అందుకోసమే ఆ పాంచజన్య పథకం పెట్టుకున్నాం. తెలంగాణ రక్షణ సేన అని పార్టీ పెట్టుకున్నాం. తెలంగాణ ఆడబిడ్డలు రక్షించుకోవడానికి, పేద సాధనలు రక్షించుకోవడానికి ఇందుకోసమే పార్టీ పెట్టినాం. మీ ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నా, మీ దయ ఉండాలని కోరుతున్నా. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుండి ఉన్నాడు. మరి మీ అందరిని ఒక్క దగ్గరికి ఏర్చి ఇంత పెద్ద కార్యక్రమం పెట్టిండు. మహేందర్ అన్నని ఆశీర్వదించాలి. ధర్ని అమ్మ ఉన్నది, ఆమెను ఆశీర్వదించండి. శ్రీకాంత్ ఉన్నాడు, సిద్ధు ఉన్నాడు, మా దస్తగిరి అన్న ఉన్నాడు, మా పుట్టిసీలు ఉన్నాడు, మా సాయి నేత ఉన్నాడు. ఇవాళ సికింద్రాబాద్ నియోజకవర్గంలో సీతాఫలమండి డివిజన్ జెండా చేసుకోవడం చాలా సంతోషం. మరి తెలంగాణ రాష్ట్రంలో మీ ఆడబిడ్డగా ఈ రాష్ట్రంలో జరగాల్సినటువంటి అనేక పనులు ఉన్నాయి కాబట్టి మరి ఒక కొత్త పార్టీ ఉంటేనే ఈ పనులన్నింటినీ పరిష్కారం లభిస్తుందని ఒక గట్టి సంకల్పంతో తెలంగాణ రక్షణ సేన అనే పార్టీని పెట్టినాం. మీ అందరికీ ఆ విషయం తెలుసు. మరి అలా పార్టీ జెండా గల్లీ గల్లీలో ఆవిష్కరించుకుంటూ తిరుగుతా ఉన్నాం. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతుందో ఒక 6 గ్యారెంటీలు ఇచ్చింది మనకు. కానీ నిన్నటి నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఇచ్చిన గ్యారెంటీలు ఏమీ చేయరట, కానీ మళ్ళీ కూడా ఇంకోసారి ఆయనే గెలుస్తారట. నేను ఒక్క మాట అడగాలనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు, మీరు ఎంతమందికి కొత్త వాళ్ళకి పెన్షన్ ఇచ్చింది, ఎంతమందికి పెంచుతామన్న పెన్షన్ పెంచింది, ఎంతమంది వికలాంగులు, లక్షల మంది వికలాంగులు ఎదురు చూస్తున్నారు, పెన్షన్ పెంచలేదు. ఎంతమంది కొత్తగా వితంతువులైండ్రు, వాళ్ళకి కనీసం ఇంతవరకు పెన్షన్ ముచ్చట కూడా తీయలేదు. మరి ఒక్కరు కూడా కొత్తగా ఇల్లు ఇచ్చిందా? మరి ఏమీ ఇవ్వకుండా మళ్ళీ ఎట్లా వస్తుంది సర్కారు? వస్తా మళ్ళీ నేను గెలుస్తామని చెప్తున్నాను ఆయన. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అడుగుతున్నాను, ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో కనీసం ఒక గుంట జాగా కాదు కదా
కట్టుకోవడానికి ఒక 50 గజాల జాగా లేదు, ఇల్లు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ లక్షల మంది కూడా వస్తున్నటువంటి పెన్షనే కొంచెం ఆధారం అవుతుంది. అది పెంచుతామంటే నమ్మి నిన్న ఊరాలందరూ ఓటేసి గెలిపించి, మరి ఇప్పుడు అది ముచ్చట లేకుండా నేను మీకు ఫ్రీ బస్ ఇచ్చిన, నేను మూసీ నది క్లీన్ చేస్తా, నేను మెట్రో తీసుకొస్తా అంటే ఎవరి కోసమా? ఎవరికోసం? పెద్దవాళ్ళ కోసమా? పెద్దవాళ్ళ కోసమా? మేము ఇలా ముఖ్యమంత్రి గారిని సూటి ఒకటే మాట అడుగుతున్నాం, మీరు ముందు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయండి. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారో అది ఇవ్వండి. ఎందుకంటే అలా ఫీజు రియంబర్స్మెంట్ మీ ఆడబిడ్డగా కావచ్చు, ఎస్సీ బిడ్డలు కావచ్చు, ఎస్టీ మీ అందరినీ కాలేజీలో మిమ్మల్ని అడుగు, ఫీజు కడతారా కట్టరా? గవర్నమెంట్ కట్టలేరు, కడితేనే హాల్ టికెట్ ఇస్తాను. ఆయననేమో 11,000 కోట్లు ఫీజులు కడతలేదు. ఫీజులు కట్టడంటే కానీ మెట్రో రైలు తీసుకొస్తున్నారు, ఫీజులు కట్టడంటే కానీ 1,00,000 కోట్లు పెట్టుకున్నారు. ఎవరి కోసం బాగా చేస్తున్నాడు? మరి ఇన్ని రోజులు మూసి గలీజులో మనం బతికే ఉన్నాం, చదువుకుంటున్నాం, అంతో ఇంతో తింటూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చి ఇచ్చిన మాటలు ఏమి పూర్తి అన్ని రకరకాల మాటలు చెప్పుకుంటా మళ్ళీ మీకు ఎప్పుడు నేనే ఇంకో పలాని సీఎం ఉంటా. ఏమన్నా రాజ్యాంగంలో రాసిందా నువ్వే మళ్ళీ వస్తావని? ఎందుకోసం అటువంటి మాటలు మాట్లాడు? ఏమన్నా అంటే ఒక మాట, ఏమన్నా అంటే ఇంకో మాట. ఏం చెప్తున్నా అనుకున్నావు? 1,00,00,000 మంది ఆడవాళ్ళని కోటీశ్వరం చేసినట్ట సీఎం. వచ్చిందా మనకు? ఇక్కడికి వచ్చిందా సీతాపల్లి మండలి? వచ్చిందా? ఇవేమి లేకుండా మళ్ళా నేనే వస్తాను. ఒక్క మాట ఇలా మీ అందరితో ఒకటే మాట నేను రిక్వెస్ట్ చేస్తాను. తెలంగాణ వచ్చి 13 ఏళ్ళ, ఈ 13 ఏళ్ళలో మనం ఏమనుకున్నాం? అంతో ఇంతో మన బతుకులు బాగుపడతాయి, అంతకుముందు వచ్చిన చిన్న జీతాల కన్నా ఇప్పుడు జీతాలు పెరుగుతాయి అనుకున్నాం. కానీ ఆనాడు 10,000 జీతం వస్తే ఇలాగనే 11,000 12,000 వస్తుంది. కానీ నూనె ఆనాడు 60 రూపాయలు ఉంటే అది 150 రూపాయలు, పెట్రోల్ ఆనాడు 40 రూపాయలు ఉంటే అది 110 రూపాయలకు వచ్చింది. కానీ మన జీతాలు అయితే పెరుగుతాయి. ప్రభుత్వాలు దీనికోసం ఆలోచన చేస్తారు. స్కూల్ ఫీజులు ఉన్నాయి, ఎంత పెరిగినాయమ్మా స్కూల్ ఫీజులు? నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ మీ ఆడబిడ్డగా నేను బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టినా అంటే ఆల్రెడీ బీజేపీ ఉన్నది, ఆల్రెడీ కాంగ్రెస్ ఉన్నది. ఎందుకోసం ఇంకో పార్టీ పెట్టాలి? మరి ఎందుకోసం అంటే ఈ స్కూళ్ళు ఉన్నాయనుకో, ప్రైవేట్ పాఠశాలలో అయినా సరే మన పిల్లల్ని చదివిస్తే గవర్నమెంట్ మీ ఆడబిడ్డగా నేను దగ్గరుగా ఫీజు కడతా. అందుకోసమే కొత్త పార్టీ మన ఇంట్లో ఎవరికన్నా ఒక్కరికి రోగం వచ్చినా, ఒక్కరికి యాక్సిడెంట్ అయినా మనం దాచుకున్న పైసలన్నీ కూడా మొత్తం బయటపోతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ పోతే మినిమం 1,00,000 రూపాయలు. జై కవితక్క, కవితక్క గారి నాయకత్వం. ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గంలో జెండా పండుగ జరిగింది. కవితక్క గారు మొన్న గత నెల 20వ తారీఖు టీఆర్ఎస్ పార్టీని ఆవిర్భవించి 2 నెలలై ఈరోజు ప్రతి నియోజకవర్గంలో జెండా పండుగ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం భాగంలో ఈరోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో జెండా పండుగ నిర్వహించి ఇక్కడ ఉన్న ప్రతి సికింద్రాబాద్ పౌరులందరికీ వాళ్ళ పాంచజన్యంలో ఏమేమి చేస్తారని వివరంగా తెలియజేసి వారి అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి ఈ జెండా పండుగని ఇంత విజయవంతం చేసినందుకు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే రేపు రాబోయే కాలంలో సికింద్రాబాద్ నుంచి ఇంకా భారీగా తరలి వచ్చి ప్రజలందరూ కూడా మా పార్టీని బలోపేతం చేశారని నమ్ముతూ ఈరోజు ఇంత పెద్ద విజయాన్ని నాకు కలిగించిన సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రాంత ప్రజలందరికీ, మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై టీఆర్ఎస్.